ఆ మర్నాడు కూడా యథావిధిగా నిద్రలేసింది. కానీ ఆ రాత్రి జరిగిన సంఘటన మాత్రం ఎవరి చెవిలో వేయలేదు, ఎవరి ముందు నోరెప్పి చెప్పలేదు. ఎందుకంటే అలాంటి విషయం చెప్తే ఇంట్లో వాళ్ళు నానా హంగామా చేస్తారు, భయపడతారని చెప్పేసి ఎవరికి చెప్పకుండా చడి చప్పులు లేకుండా తన పని తాను రోజువారీగానే చేసుకుంటూ ఉంది. ఇంతలోనే ఓ రోజు బంధువులు ఫోన్ చేశారు. మేము వస్తున్నాం, వారం రోజుల పాటు మీ ఇంట్లోనే ఉంటామన్నారు. అప్పుడు తాను మనసులో అనుకుంది, వారం రోజుల పాటు ఉంటారా లేకుంటే ఒక రాత్రికే లేచి పారిపోతారా చూద్దామనుకుంది. వచ్చిన వాళ్ళు చుట్టాలందరూ వచ్చేశారు. అంతా బాగా జరిగింది, మర్యాదలన్నీ బాగా జరిగాయి. ఆ రోజు రాత్రి ఆలస్యంగా 12:30, 1 గంటల వరకు ముచ్చట్లు పెట్టుకుని 1:30 వరకు అందరు నిద్రపోయారు. 2 గంటల సమయంలో ఎవరో తలుపు తట్టినట్టుగా శబ్దం వచ్చింది. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. కానీ వాళ్ళ బంధువుల్లో ఒకరికి మెలకువ వచ్చింది. ఈ రాత్రి వేళ ఎవరబా తలుపు కొట్టేది, అందరూ ఇంట్లో ఉన్నారు కదా, మళ్ళీ వచ్చేవాళ్ళు ఇంకెవరున్నారని. అయినా రాత్రి తలుపు కొట్టడం ఎవరు చేస్తారు అని మెల్లగా కిటికీలోంచి తొంగి చూశాడు. అక్కడ ఎవరూ లేరు. మళ్ళీ 2 అడుగులు మళ్ళీ వెనక్కి వచ్చాడు. మళ్ళీ సప్పుడు వచ్చింది. మళ్ళీ వెళ్ళి చూస్తే కిటికీ దగ్గర ఎవరూ లేరు. ఎంతకైనా మంచిది ఆ అద్దంలోంచి గమనిద్దామని చెప్పేసి అందులోంచి పరద సాటుకొని తొంగి చూస్తూ ఉంచున్నాడు. ఏదో తెలియని సప్పుడు ఓ వింత విచిత్రమైన స్టెప్పుల్లాగా వస్తున్నాయి. మెట్లెక్కుతూ ఎవరో వస్తున్నారు లోనికి. ఈ రాత్రి మెట్లెక్కుతూ ఎవరు వస్తున్నారని చెప్పేసి సరే చూద్దాం అనుకుంటున్నాడు. ఆ శబ్దం దగ్గరికి వస్తుంది. కాంతి మోటు మూసుకొని మెల్లగా సరసా నుంచి తొంగి చూడడం మొదలుపెట్టాడు. అంతే ఆ మెట్ల దగ్గర నుంచి ఓ నల్లని ఆకారం మెల్లగా డోర్ వద్దకు వస్తుంది. ఆ రావడం చూసి అతను ఒక్కసారిగా అక్కడే అయిపోయాడు. అంతే వేగంగా వచ్చి దుప్పటి కప్పుకొని పడుకున్నాడంటే తెల్లారదాకా లేవలేదు. ఈ డోర్ శబ్దం నాకే వచ్చిందా లేక అందరికీ వినిపిస్తే లేవలేరా, నాకే వచ్చినట్టుంది. అందుకే ఎవరిలో ఒలుకు పలుకు లేదనుకొని నెమ్మదిగా ఆ మరునాడు ఉదయం లేచాడంతే. అటు ఇటు చూస్తే ఎవరి పనుల వాళ్ళను ఈ విషయాన్ని ఒకరి చెవులో వేశాడంతే. ఆ ఒక్కరు చూస్తే ఆ ఒక్కరు అంతా పిచ్చి, నీకేం తెలుసు, నీకు భయమైందేమో, మాకేం లేదు, మేము హాయిగా పడుకున్నామంటాడు. నీకు చెప్తే అర్థం కాదురా, ఇదన్నా మధ్యాహ్నం వరకు మనం వెళ్ళిపోతాం, వద్దు, వారం రోజుల పాటు కాదు కదా, ఒక రాత్రి మస్తు అయిపోయింది, నేను ఇక్కడ ఉండను. అసలు ఇక్కడ అది ఉన్నట్టుగా ఇంట్లో వాళ్ళకి తెలుసో తెలియదో తెలియదు. ఒకవేళ తెలిసినా కూడా మనతో చెప్తుంది కదా, మనకెందుకు చెప్పలేదు? బహుశా ఇది మన వెనకాల పడ్డదేమో అనుకుని ఏమైనా ఉంటే మీరుండదు, నేను మాత్రం వెళ్ళిపోతాను. ఆ రోజు మధ్యాహ్నం పూట ఆ వ్యక్తి వెళ్ళిపోయి అందరూ అతను వెళ్ళిపోవడం ఆశ్చర్యంగా చూశారు. అతను చెప్పే మాటలు ఎవరు నమ్మలేదు. సరే, అతను వెళ్ళిపోయాక ఆ రోజు సాయంత్రం యథావిధిగా అందరూ ఎంచక్కా మాట్లాడుకుంటూ రాత్రి డిన్నర్ చేసేసి అందరూ నిద్రపోయారు. అప్పటికి సమయం 12:30 అయింది. మళ్ళీ మెట్ల దగ్గర నుంచి ఏదో శబ్దాలు. వాళ్ళ బంధువులు ఇంకొకరు నిద్రలేశారు. ఈ రాత్రి సప్పుడు వస్తుందండి, బహుశా వాడు చెప్పింది ఇదేనా అంటూ ఇంత నిజమెంత, దొంగలై ఉండొచ్చు, దయ్యాలని ఎందుకు అనుకోవాలి అని పక్కలోంచి లేచి నెమ్మదిగా డోర్ వైపు వెళ్ళాడు. ఏ చప్పులు లేకుండా నిశ్శబ్దంగా నిలబడ్డాడు. టక్ 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 అని డోర్ నెమ్మదిగా కొట్టడం మొదలెట్టి అది మనిషి కొట్టినట్టుగా లేదు, గాలి కూగినట్టుగా లేదు. ఆ శబ్దం కూడా వింతగా వచ్చింది. మళ్ళీ ఇలా కాదని చెప్పేసి కిటికీ తెరిచి చూద్దామని మెల్లగా కిటికీ వచ్చి తొంగి చూస్తాడంతే. ఆ నల్లని ఆకారం ఆ కిటికీకి తన ముఖానికి ఎదురుగానే కనపడుతుంది. అంతే, అక్కడే పడిపోతాడు. ఉదయం లేచేసరికి అక్కడే పడి ఉంటాడు. అందరూ అనుకుంటారు మందు ఎక్కువై వెళ్ళగా దొడ్రతో ఇటువైపు వచ్చాడేమనుకుంటారు. కానీ అసలు విషయం తెలియదు. నెమ్మదిగా లేచాడంటే నాకు పని ఉంది, నేను వెళ్తాను, ఇప్పుడే ఫోన్ వచ్చింది అని
కంగారుగా అతను వెళ్ళిపోతాడు. కానీ ఈ ఇంటి యజమానురాలు అనుకుంటుంది, వచ్చి వెళ్ళిపోయారేంటి, వీళ్ళకేమైంది అని అనుకుంటుంది. కానీ ఆ ఇంటి యజమానికి అస్సలు తెలియదు అసలు జరిగింది రాత్రి అదే అని ఖచ్చితంగా. ఎందుకంటే వచ్చిన వాళ్ళు హడావిడిగా వెళ్ళిపోతారు కానీ ఒక్కరు కూడా విషయాన్ని చెప్పారు. ఇలా 3-4 రోజుల్లోపే అందరూ వెళ్ళిపోతారు. కానీ లాస్ట్కు వాళ్ళ వెంట వచ్చిన ఓ పెద్ద మనిషి మాత్రం ఉంటాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి ఆ రోజు మిట్ట మధ్యాహ్నం పూట అందరినీ కూర్చోబెట్టుకొని అడుగుతాడు, రాత్రి వీళ్ళు మీరు నుంచుంటున్నారు కదా, మీకేమైనా శబ్దాలు ఏమి వినపడలేదంటే అప్పుడు ఇంటి అత్త కోడలు వాళ్ళు చెప్తారు, మాకు రాత్రి ఇలా జరిగింది అని చెప్పేసి చెప్తారు. మరి ఈ ఇంట్లోకి వచ్చేటప్పుడు మీకు ఈ ఇంటి యజమాని చెప్పలేడా, ఈ ఇంట్లో ఆత్మలు తిరుగుతున్నాయంటే అతను మాకేం చెప్పలేడు. అంటే అతనికి అనుభవం లేదేమో, అతనికి తెలియదేమో. ఈ ఇంట్లోకి వచ్చే వాళ్ళకే ఇలా జరుగుతుంది. అసలు దీని వెనకాల ఏం కథ, ఆ ఆత్మ ఎవరు అని చెప్పేసి నేను కనుక్కుంటాను అని చెప్పేసి ఆ పెద్ద ఆయన ఆ ఊర్లో వెళ్ళి అంతా సెర్చ్ చేస్తాడు. కానీ అతనికి ఓ నిజం తెలుస్తుంది. ఈ ఇంట్లో ఒకప్పుడు అంటే ఓ 30 ఏళ్ళ కింద ఓ ఫ్యామిలీ ఉండేది ఈ ఇంట్లో. ఆ ఫ్యామిలీలో 2 భార్యాభర్తలు, 2 పిల్లలు, అంటే ఓ పాప ఓ బాబు. వాళ్ళు ఆ ఇంట్లో చాలా సంవత్సరాలు ఉన్నారు, ఇంచుమించు ఒక 15-16 సంవత్సరాలు. పిల్లలు పెద్ద అయ్యాకే వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. కానీ అంతలోపే వాళ్ళు జరిగే అనుభవం ఏంటంటే, అదే ఇంట్లో ఆ పాప ఎవరైతే ఉన్నారో ఆ పాప చూడ్డానికి చాలా అందంగా ఉండేది. ఆ అమ్మాయికి అక్కడ దూరంగా ఉన్న ఓ ఇంట్లో ఓ అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమించేవాడు. రోజు కూసి రాత్రి వేళలో బిల్డింగ్ పైకి ఎక్కి ఆ అమ్మాయిని చూసేవాడు. ఆ అమ్మాయి బిల్డింగ్ వైపు కూర్చుని చదువుకునేది. ఇలా రోజు చూసిన ఆ అమ్మాయిని అతను ఎలాగైనా దక్కించుకోవాలి, ఆ అమ్మాయి నాకు దక్కాలన్నట్టు తపనతో ఉండేవాడు. కానీ ఓ రోజు ఎలాగైనా ఆ అమ్మాయితో మాట్లాడాలనుకొని సాయంత్రం వేళలో ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తున్న ఆ అమ్మాయిని వెంబడించాడు. నెమ్మదిగా ఓ నిర్మానుష్యమైన ప్రదేశం సైటు ఆ అమ్మాయి వెళ్తుండగా వెనుక నుంచి హాయ్ అని చెప్పాడు. అప్పుడు ఆ అమ్మాయి కూడా హాయ్ అని చెప్పాడు. మీరు ఎవరు అంటే, నేను ఇక్కడే ఉంటాను, నేను చదువుకుంటాను, మీరు చదువుకున్నాను, కొత్తగా వచ్చాను కదా, అందరినీ పరిచయం చేసుకుంటున్నాను, అందులో మీరు ఒకరు అంటే, ఆహా అలాగా, సరే మీరు ఎటు వెళ్తున్నారంటే, నేను అటువైపుగా వెళ్తున్నాను, మీరు అంటే నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాను, సరే కలిసి వెళ్దామంటే, సరేరా, ఎందుకంటే ఇక్కడ నిర్మానుష్యంగా ఉంది, అంటే పాములు ఏమైనా ఉంటాయి అంటే, పాములు అలాంటివి నాకు ఎప్పుడు కనిపించలేదు, నాకు పాములు అంటే భయం లేదనుకొని అలా మాట్లాడుకుంటారు. వాళ్ళు వెళ్తూ ఉంటారు. వీళ్ళిద్దరు వెళ్ళడం చూసిన వీళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు సర్లే అనుకుంటారు. కానీ ఆ అమ్మాయి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. ఆ అబ్బాయి అటువైపుగా వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి తను ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి వాళ్ళు అడుగుతారు, ఆ అబ్బాయి ఎవరు అని. ఏమో నాకు తెలియదు, వచ్చి బాగున్నారా హాయ్ అన్నాడు, మాట్లాడాడు అంతే, ఇంకేమనలేదు. ఇంకేమైనా ప్రవర్తించాడా అంటే లేదు. ఎక్కువ ఎవరిని నమ్మరాదు అని తన తల్లి కూతురుకు చెప్తుంది. లేదమ్మా, అతను చూస్తే నాకేమనిపించడం లాగా, చెడుగా ఏం ప్రవర్తించలేడు, మాట్లాడాడంతే మర్యాదగా. అంటే అట్లా ఉంటే బాగుంటుందిలే, ఏం కాదు, కానీ కొంతమంది చెడుగా ఉంటారు. లేదు నాకేమనిపించలేదు, ఏదైనా ఉంటే మీకు చెప్పనా నేనంటే. తన కూతురుపై నమ్మకంతో తల్లిదండ్రులు ఆ విషయాన్ని అందరితో వదిలేస్తారు. ఇలా అబ్బాయి ప్రతిరోజు కలవడం మొదలు పెడుతుంది. కానీ ఓ రోజు ఆ అబ్బాయి ఉంటుంటా మాటల్లో పెట్టి, అసలు నువ్వు ఎవరినో లవ్ చేశానంటాడు. నాకు అలాంటి నచ్చమని చెప్తుంది అమ్మాయి. సరే, ఒకవేళ నేను మిమ్మల్ని లవ్ చేస్తే మీరు ఎంకరేజ్ చేస్తారా అంటే, నాకు ఇష్టం ఉండదు, నాకు ఇష్టం లేని మాటలు నువ్వు మాట్లాడకు అంటుంది. నీకు అలాంటి ఏమైనా ఉద్దేశం ఉంటే అది వెంటనే మనసులో వచ్చి తీసి, నువ్వు కేవలం మాట్లాడితే నేను మాట్లాడతాను, అంతేగాని నువ్వు ప్రేమ దోమ గీమ అంటే మాత్రం నాకు అస్సలు నచ్చదు, నేను నీ ముఖం కూడా చూడాలంటుంది. ఎందుకంటే
నాకు ఊర్లో ఆల్రెడీ నా చిన్నతనంలో నాకు మా మేనమామ ఉన్నాడు, అతనితో ఫిక్స్ అయిపోయింది. చేసుకుంటే తన్నే పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. అంతే. అంత అందమైన అమ్మాయి ఒకటితో ముడిపడిపోయింది అన్న విషయాన్ని అతను గ్రహించుకోలేక వెంటనే వెళ్ళి అక్కడే అదే రోజు రాత్రి పురుగుల మందు తాగి చనిపోతాడు. ఆ విషయం ఆ అమ్మాయికి తెలుస్తుంది. కానీ అతను చనిపోవడానికి కారణం ఇదేనని ఆ అమ్మాయి అనుకోదు. ఎందుకు చనిపోయాడు అనుకుంటుంది. తీరా ఆ అబ్బాయి చనిపోయిన దగ్గరికి వీళ్ళ తల్లిదండ్రులు వెళ్తారు. మీ అబ్బాయి సడన్గా ఎందుకు చనిపోయాడు అని అడిగితే, ఏమో రాత్రి వేళల్లో రాత్రి బాగా డల్గా వచ్చాడు ఇంటికి, ఏం జరిగిందో తెలియదు, ఏమైందో తెలియదు, పురుగుల మందు తాగి చనిపోయాడని తల్లిదండ్రులు గుండెలు బాదుకొని ఏడుస్తుంటారు. ఏమో తల్లిదండ్రులకు కాస్త భయమవుతుంది. మా అమ్మాయి ఏమని అన్నదని వచ్చి అడుగుతాడు, నువ్వేమని అన్నావా లేక ఇంకెక్కడ జరిగిందా అని. ఊర్లో అందరూ అనుకుంటారు ఎక్కడన్నా అప్పులు చేశాడేమో, అప్పుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకొని ఉంటాడు అని అనుకుంటారు. కానీ అసలు సంగతి ఎవరికి తెలియదు. అప్పుడు ఆ అమ్మాయికి అంటుంది, అర్థమవుతుంది, ఆ రాత్రి నేను మా మేనమామతో ముడిపెట్టుకున్నాను, నేను ఎవరిని పెళ్లి చేసుకుంటాను, మా మేనమామని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పిన మాటలు తను గుర్తుకొచ్చి బహుశా ఇలా చెప్పేందుకు అతను నేను దక్కలేనేమో అని చెప్పేసి సూసైడ్ చేసుకొని ఉంటాడు అనుకుంటుంది. అదే రోజు రాత్రి ఆ అమ్మాయికి రాత్రి అంతా కలలు, ఆ అబ్బాయి నేను నిన్ను లవ్ చేస్తాను, బతుకుండగా ప్రేమించలేదు నిన్ను, చనిపోయాక నన్ను ప్రేమిస్తాను, రా నా వెంట రాను, నేను నిన్ను తీసుకెళ్ళిపోతాను, రా బతుకుండగా మనం ఒకటవ్వలేం, చనిపోయాక మనం ఒకటవుదామని చెప్పేసి ఆ అబ్బాయి ఆత్మరూపంలో వచ్చి ఆ అమ్మాయిని కళలో వేధిస్తూనే ఉంటాడు. ఆ అమ్మాయికి ఆ రోజు రాత్రి ఆ అమ్మాయికి అస్సలు నిద్ర పట్టలేదంట. రాత్రంతా జాగరణ చేసినట్టు ఉంది, తలంతా పట్టేసినట్టు అయింది. రాత్రి కూడా భయంకరమైన కళ్ళు, పీడకళ్ళు, ఎవరో తనను చంపనీకి వస్తున్నట్టుగా, ఎవరో తన గొంతు పట్టినట్టుగా ఉండి తెల్లందాక అలాగే జాగరణ చేసింది. వెంటనే విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పింది. తల్లిదండ్రులు ఇది ఇలా ఉంది, ఇక్కడ ఉంటే డేంజర్ అని చెప్పేసి చెడు చప్పుడు లేకుండా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అంతే. ఆ ఆత్మ ఆనాటి నుండి ఆ ఇంట్లోకి వాళ్ళు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు ఆ పాపను పెళ్లి చేసుకుందామని చెప్పేసి ఆ ఆత్మ ఎదురు చూస్తూ ఉంటుందంట. అందుకే ఆ ఇంట్లోకి ఎవరైనా సరే ఆ ఆత్మ వారి కంటికి కనపడము, వాళ్ళ దూరం నుంచి చూడడము, వాళ్ళ ఇంటి చుట్టూ తిరగడము, ఆ డోర్లు కొట్టడము అలాంటివి చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక రకమైన రియల్ లైఫ్ స్టోరీతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్.